బుజ్జిని కింద పడేయడానికి నందు అయితే అలా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మీద ఉంటాడు కదా! తనైతే ఆయిల్ మొత్తం అక్కడ పారపోసి ఉంటాడు. ఉండి ఇంకా పైకి రమ్మని చెప్తాడు కదా! ఇంకా బుజ్జి ప్లేస్‌లో అహల్య అయితే వెళ్తుంది. అహల్య అలా వెళ్తూ ఉండగా నందు చూస్తాడు. అహల్య పడితే బావుంటది అని చెప్పేసి తనైతే అలా చాటుగా చూస్తూ ఉంటాడు. ఇంకా అహల్య అలా ఆయిల్ మీద కాలు పెట్టి జారుతుంది. ఇంతలో అక్కడ పక్కకే ఉన్న ఆ రాయి కింద పడుతుంది. గౌతమ్ అలా రాయి కింద పడడం చూస్తాడు. ఇంతలో అహల్య కూడా అలా జారి స్లిప్ అయ్యి కింద పడిపోగానే ఇంకా గౌతమ్ అయితే అహల్యని పట్టుకొని ఇంకా అహల్యని కిందికి తీసుకొని వస్తూ ఉండగా ఇంకా నందు అయితే కోపంతో వాళ్ళని చూసి రగిలిపోయి ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చి వావ్, ఇంత కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర రొమాంటిక్ సీనా అని చెప్పేసి అంటాడు. అన్నాక నందు షటప్ అని చెప్పేసి గౌతమ్ గట్టిగా అరుస్తాడు. యూ షటప్ అని చెప్పేసి నందు అంటాడు. నా చెల్లెల జీవితం బాగుపడే వరకు, నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకునే వరకు శ్రావ్య గురించి నా దగ్గర మాట్లాడడానికి వీలేదు, శ్రావ్య ప్రేమ గురించి మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పేసి నందు కోపంతో గౌతమ్తో అంటూ ఉంటాడు. ఇంకా రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.